రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ 11 కార్యాలయం అవినీతి కేంద్రంగా మారిందనే ఆరోపణలు మళ్లీ బలపడ్డాయి. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి కొందరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నప్పటికీ వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగి మంగళపల్లి రవీందర్ అధికారుల అండదండలతో చేస్తున్న అక్రమాలు జీహెచ్ఎంసీలో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో బహిర్గతం చేస్తున్నాయి. 2011లో రాజేంద్రనగర్ సర్కిల్ కు బదిలీ అయిన రవీందర్ తొలుత రవాణా విభాగంలో సూపర్వైజర్గా చేరి నకిలీ బిల్లులు, కమిషన్లు, డీజిల్ అక్రమాల ద్వారా లక్షలాది రూపాయలు కొల్లగొట్టాడని ఆరోపణలున్నాయి. నెలకు కేవలం 15,600 రూపాయల జీతం పొందే ఉద్యోగి కారులో ఈసీఐఎల్ నుంచి రాజేంద్రనగర్కు రావడం అతని అక్రమ సంపాదన స్థాయిని సూచిస్తుందని తోటి ఉద్యోగులే చెబుతున్నారు. రవాణా విభాగంలో అవినీతి ఆరోపణలతో తొలగించబడిన రవీందర్ను మరింత కీలకమైన పారిశుద్ధ్య విభాగంలో సూపర్వైజర్గా నియమించడం అధికారుల నిష్క్రమతని చూపిస్తుంది. ప్రస్తుతం అతని చేతిలో సుమారు 680 మంది కార్మికుల జీతభత్యాల బిల్లులు, పనిముట్ల పంపిణీ, ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ వాహనాల బిల్లులు, ట్రేడ్ లైసెన్సులు జారీ వంటి అత్యంత కీలక బాధ్యతలు ఉన్నాయి. ఈ ప్రభావాన్ని ఉపయోగించుకొని వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానులకు ట్రేడ్ లైసెన్సుల పేరుతో బెదిరిస్తూ జీహెచ్ఎంసీకి చేరాల్సిన డబ్బును అధికారులతో కలిసి జేబుల్లో వేసుకుంటున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఇంతటి ప్రభావం చూపుతున్నాడంటే పై స్థాయి అధికారుల అండదండలు లేకుండా ఇది సాధ్యం కాదని ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఈ వ్యవహారం కేవలం రవీందర్ వ్యక్తిగత అవినీతి కాదు, ఇది మొత్తం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా అవినీతికి మూలమైన అధికారులను బహిర్గతం చేయడంలో విఫలమయ్యారు. రవీందర్ ఒక వారధిగా పనిచేస్తూ పై అధికారులకు అక్రమ సంపాదనలో భాగస్వామ్యాన్ని అందించడంతో అతడిని పదే పదే కీలక స్థానాల్లో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్ విభాగం తక్షణమే జోక్యం చేసుకుని కేవలం రవీందర్ పై మాత్రమే కాకుండా అతనికి అండగా నిలుస్తున్న అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి అవినీతి తిమింగలాలను బహిర్గతం చేసి శిక్షించినప్పుడే రాజేంద్రనగర్ సర్కిల్లో నిజమైన ప్రక్షాళన సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ 11లో దశాబ్దాల కాలంగా రవీంద్ర అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈయన 2011లో రాజేంద్రనగర్ సర్కిల్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరి అప్పటి నుంచి అంచెలంచెలుగా అన్ని విభాగాల్లో పట్టు సాధించాడు. సాధారణ దినసరి వేతనంతో చేసే పనికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవాల్సింది పోయి ఉన్నతాధికారుల మెప్పు పొంది వారి కనుసన్నల్లో ఇతను ఆర్థికంగా ఎదగటం మొదలు పెట్టాడు. ఇతనిపై గతంలో అనేకంగా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అయితే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా రవీందర్ చాకచక్యంగా వాటిని తప్పించుకొని తన యథావిధి విధులు నిర్వహిస్తూనే ఆర్థికంగా కూడా బలపడినట్టుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈయన లగ్జరీ కార్లో ప్రయాణించడం, విలాసవంతమైన వ్యవహారాలు కొనసాగించడం వంటి వాటిని పరిశీలిస్తే మాత్రం అవినీతి అక్రమంగా ఎంత సంపాదిస్తాడనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ రాజేంద్రనగర్ సర్కిల్లో రవీంద్ర 2011లో చేరినప్పటి నుంచి కూడా ఉన్నతాధికారుల మెప్పు పొంది అక్కడి నుంచి తిని అక్రమ దందా మొదలు పెట్టాలని విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో పలుమార్లు ఏసీబీ అధికారులు ఈ కార్యాలయంపై దాడులు వహించి కొందరు అక్రమ అవినీతి ఉద్యోగుల్ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రాజేంద్రనగర్ సర్కిల్ 11లో మాత్రం ఎలాంటి మార్పు కనపట్లనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవీందర్ విషయాన్ని పరిశీలిస్తే మాత్రం ఈయన రవాణా విభాగంలో తొలుతగా ఎంప్లాయీగా చేరాడు. అక్కడ ఇతని చేతివాటం భారీగానే చూపించి పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇతన్ని కొంతకాలం సస్పెండ్ చేశారు.
అంటే అక్రమాలు అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చినట్టుగా అదే సర్కిల్లో పారిశుద్ధ్య విభాగంలో రవీందర్ కు ప్రమోషన్ ఇచ్చారు ఉన్నతాధికారులు. అంటే రవీందర్ కు ఉన్నతాధికారులలోని కొంతమంది అవినీతి అక్రమార్కుల మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో, సత్సంబంధాలు ఉన్నాయో ఈ ప్రమోషన్ ని బట్టి మనకు స్పష్టమవుతుంది. పారిశుద్ధ్య విభాగం అంటే సాధారణమైన పని కాదు. అక్కడ అనేక విభాగాలు ఉంటాయి. పెద్ద మొత్తంలో కూడా డబ్బు చేతులు మారే అవకాశాలు ఉంటాయి. అటువంటి విభాగానికి రవీందర్ ట్రాన్స్ఫర్ కావటం, అక్కడ విధులు నిర్వహిస్తూ కూడా మరింతగా అక్రమార్జనకు పాల్పడుతున్న పరిస్థితులు ఉన్నట్టుగా కూడా అక్కడ ఫిర్యాదులు, స్థానికంగా ఉన్న ఉద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ట్రేడ్ లైసెన్స్ వ్యవహారంలో మాత్రం రవీందర్ మరింత దురుసుగా వ్యవహరిస్తూ అటు పరిశ్రమలే కానివ్వండి, వ్యాపారస్తులు కూడా ఈ లైసెన్స్ పేరుతో బెదిరిస్తున్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 700 మందికి పైగా ఉద్యోగులు తని కింద భాగంలో పనిచేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన జీతభత్యాన్ని కూడా ఈ రవీందర్ చెల్లింపుల వ్యవహారం చూస్తూ ఉంటాడు. ఈ వ్యవహారంలో కూడా తన చేతివాటను ప్రదర్శించి అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించాలనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా దశాబ్దాల కాలంగా రవీందర్ సర్కిల్ 11లో విధులు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడనే పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా అతనికి ప్రమోషన్లు ఇస్తున్నారే తప్ప అతనిపై నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని సహ ఉద్యోగులే ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ 11లో ప్రక్షాళన పలుమార్లు చేసినప్పటికీ కూడా అవి తూతు మంత్రంగానే జరిగాయనే విమర్శలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో, వారికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ లిస్టు చెక్అవుట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరుగుతుందనే అభిప్రాయాన్ని తోటి కార్మికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర, చూసుకున్నట్టయితే ఎవరైతే అక్రమ అధికారులు ఉన్నారో వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఆశపడి అర్జన చేయడం అనేది వాళ్ళ దిగజారుడు తనమే అననే చూడొచ్చు అంటారా? ఎలా చూడొచ్చు అసలు దీన్ని? ఎందుకంటే కొంతమంది ఉన్నతాధికారుల్లో అవినీతి అక్రమార్కులు ఉంటారు. వారు నేరుగా అవినీతికి పాల్పడకుండా కింది స్థాయి ఉద్యోగుల్లో కొందరిని సెలెక్ట్ చేసుకొని వారి ద్వారా అక్రమార్జన చేసే పద్ధతులు కొన్ని ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర నగర్ సర్కిల్ 11లో కూడా అంటే అంతర్గతంగా వెలుగులోకి రాకుండా ఉండే ఈ ఉన్నతాధికారులను కొంతమంది అవినీతి అక్రమార్కులు ఈ రవీందర్ ని టార్గెట్ చేసుకుని ఇతని ద్వారా అక్రమ పద్ధతుల్లో డబ్బు సంపాదిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వచ్చిన డబ్బులో సగ భాగం రవీందర్ కు, మిగతా సగ భాగం అతన్ని ప్రోత్సహించి సపోర్ట్ చేసే పై ఆఫీసర్స్ కూడా ముడుతున్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పై ఆఫీసర్స్ అండదండలు ఉన్నందునే రవీందర్ లాంటి వ్యక్తులు యథేచ్ఛగా, దర్జాగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన రవీందర్ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం, దశాబ్దాల కాలంగా అక్కడే తిష్ట వేసుకొని ఉండటం, ఎన్నిసార్లు రైట్స్ జరిగినా కూడా తిరిగి ప్రమోషన్లు పొందుతున్న పరిస్థితి ఉంది అంటే తనకు పై స్థాయిలో ఉన్న అధికారులు ఎలాంటి సహకారం అందిస్తున్నారనే ఒక విషయాన్ని మాత్రం మనం పరిశీలించాల్సి ఉంది. అంటే హైయర్ ఆఫీసర్స్ ఫుల్ సపోర్ట్ రవీందర్ లాంటి వ్యక్తికి ఉన్నందునే అది సాధ్యమవుతుందనే విషయం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర.